సరి వీడుతోంది ఎవరు పంపించారు అనే విషయం అంతా బయటకు వస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ లా సాగిన ఈ స్టోరీలో రోజుకో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వస్తోంది. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడు శ్రీధర్ వర్మ ఉన్నారు. శ్రీధర్ వర్మే ఆ డెడ్ బాడీని పార్సిల్లో పెట్టి వదినకు పంపించాడు. శ్రీధర్ వర్మతో పాటు మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎడగండిలోని తులసి అనే మహిళ ఇంటికి ఈ నెల 19వ తారీఖున ఒక డెడ్ బాడీని పార్సిల్గా పంపించారు. ఆ మృతదేహం బర్రె పర్లయ్యగా పోలీసులు గుర్తించారు. చేపల చెరువుల మీద రోజువారీ కూలీగా పనిచేస్తున్నాడు పర్లయ్య. పర్లయ్యను శ్రీధర్ ఎందుకు చంపాడు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. పర్లయ్యను చంపి వదిన ఇంటికి ఎందుకు పార్సిల్ చేశాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. వదిన తులసితో శ్రీధర్ వర్మకు ఆస్తి తగాదాలు ఉన్నాయి. ఆస్తి తగాదాల విషయంలో ఇద్దరు తరచూ గొడవ పడుతూ ఉన్నారు. అయితే ఈ నేపథ్యంలో శ్రీధర్ వర్మ ఒక వ్యక్తిని పర్లయ్యను చంపి అతన్ని పార్సిల్ చేసి వదినకు పంపించాడు. దీంతో పెద్ద ఎత్తున కలకలం రేగింది. నిందితుడు శ్రీధర్ వర్మకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు శ్రీధర్ వర్మ. డెడ్ బాడీ పార్సిల్ చేసే విషయంలో మరో మహిళ సహకారం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ మహిళను శ్రీధర్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి మణికంఠ అందిస్తారు. ఎస్ మనోజ్తో మాట్లాడదాం. మనోజ్, ఎటువంటి విషయాలు వస్తున్నాయి? శ్రీధర్ వర్మ ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్న శ్రీధర్ వర్మ ఎందుకు పర్లయ్యను చంపాడు అనే విషయం గురించి, ఎందుకు వదినకు ఆ డెడ్ బాడీని పార్సిల్ చేశారనే విషయం గురించి ఏమైనా చెప్తున్నాడా? డెడ్ బాడీ పార్సిల్ కేసుకు సంబంధించి ఈ విషయం అంతా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే ఈ డెడ్ బాడీ ఎవరిది, ఈ డెడ్ బాడీని ఎవరు పంపించారు, ఈ 2 కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేశారు. అయితే నిన్న ఈ మిస్టరీ వీడింది. ఏంటంటే డెడ్ బాడీ ఎవరిది అనేది అయితే మిస్టరీ వీడింది. కాళ్ళ మండలానికి సంబంధించి కాళ్ళ గ్రామం సమీపంలోని గాంధీనగర్ అనే ఒక మారుమూల గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి సంబంధించి బర్రె పర్లయ్య అనే ఒక వ్యక్తి, 45 సంవత్సరాల వ్యక్తి దాదాపు మద్యానికి బానిసై తమ భార్యకు కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు పర్లయ్య. అయితే పర్లయ్య తన బంధువుల ఇంటి వద్ద తన అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో తన ఇళ్ల వద్ద ఉంటున్నాడు. ఎవరైతే రోజువారీ పనులు చేసుకుంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రోజువారీ పని చేసుకుని దాదాపు వచ్చిన డబ్బులతో మద్యం తాగి ఎక్కడో చోట రోజు ఉంటూ ఉంటాడు ఈ పర్లయ్య. అయితే ఈ పర్లయ్య దాదాపు 3 రోజులుగా కూడా ఇదే గ్రామంలో, పర్లయ్యది ఏ గ్రామం అయితే గాంధీనగర్ ఉందో అదే గ్రామము ఈ శ్రీధర్ వర్మ. అయితే ఈ శ్రీధర్ వర్మ కూడా 3 రోజుల పాటు పర్లయ్యని పనిలో పెట్టుకున్నాడు. అంటే తన ఇంటి వద్ద కాస్త చెత్త అది పేరుకుపోయింది. దాదాపు దానికోసం 3 రోజుల పాటు పర్లయ్యను పని కూడా చేయించుకున్నాడు ఈ శ్రీధర్ వర్మ. అయితే 3 రోజుల తర్వాత దాదాపు 3 రోజులు పని అనంతరం కూడా పర్లయ్య కూడా కనిపించకుండా పోయాడు. దాదాపు 17వ తేదీ చివరిగా మేము చూసామంటూ కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో కూడా పర్లయ్యను కారులో ఇదే శ్రీధర్ వర్మ తీసుకువెళ్ళాడా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే డెడ్ బాడీ మిస్టరీ వీడింది. ఈ చంపింది అనుమానితుడుగా గత కొంతకాలంగా మనం చెప్పుకుంటూ వస్తున్నాము. శ్రీధర్ వర్మ అనుమానితుడు అంటూ కూడా ఆ మిస్టరీ కూడా వీడింది. దాదాపు దీనికి సంబంధించి శ్రీధర్ వర్మే ఇది చేశాడంటూ కూడా పోలీసులు కూడా దాదాపు నిర్ధారించారు. అయితే ఇప్పటివరకు కూడా శ్రీధర్ వర్మ పరారీలో ఉన్నాడు. అయితే గత రాత్రి మచిలీపట్నం సమీపంలోనే ఒక ప్రాంతంలో శ్రీధర్ వర్మను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. అక్కడి నుంచి వేరే ఎక్కడో పోలీస్ స్టేషన్ కూడా వేరే మార్మల ప్రాంతం పోలీస్ స్టేషన్ కూడా శ్రీధర్ వర్మను తీసుకువెళ్లి విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే దీనికి అంతటికీ కూడా ఒక ట్విస్ట్ ఉందనే చెప్పాలి. పూర్తిగా కూడా శ్రీధర్ వర్మ అయితే మనం ఆర్టీవీ స్వయంగా శ్రీధర్ వర్మ పర్లయ్య ఉండే గ్రామానికి గాంధీనగర్ కాళ్ళ సమీపంలోని గాంధీనగర్ కూడా మనం వెళ్ళాము. అయితే శ్రీధర్ వర్మ అనే చెప్పుకుని తిరుగుతున్న వ్యక్తి పేరు అసలు శ్రీధర్ వర్మే కాదు. దాదాపు అతను సుధీర్ వర్మ అని చెప్పుకుని తిరుగుతున్నాడు, శ్రీధర్ వర్మ అని చెప్పుకుని తిరుగుతున్నాడు. అతని పేరు కేవలం తిరువాని వర్మ అని మాత్రమే గ్రామస్తులు చెప్తున్నారు. అయితే ఈ గ్రామంలో ఎవరితోనూ కూడా ఈ వర్మ సఖ్యతగా ఉండడం అంటూ కూడా అక్కడ గ్రామస్తులు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. మాకెవరితో కూడా వర్మ మాట్లాడు, ఎప్పుడో ఉదయం వెళ్ళిపోతాడు, రాత్రి ఎప్పుడో వస్తాడు. రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ సౌండ్ అర్ధరాత్రి మాకు వినిపిస్తుంది, మేము అప్పుడు అనుకుంటాము వర్మ ఇంటికి వచ్చి ఉంటాడు అని కూడా అంటారు. అయితే తిరుమాని వర్మగా చెప్పుకుంటున్న ప్రధాన నిందితుడిగా చెప్పుకుంటున్న వర్మ ఎవరైతే ఉన్నాడో తనకి ఇప్పటికీ 3 పెళ్లిళ్ళు అయ్యాయి. మొదటి భార్య ఈ కాళ్ళ గ్రామంలోని గాంధీనగర్ లో ఉంటుంది. ఆమెను కూడా పోలీసులు విచారిస్తున్నారు. 2వ భార్య తులసి చెల్లెలు రేవతి. 3వ భార్య ఎవరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆటోలో తాడేపల్లిగూడెం సమీపంలోని సాగిపాడు వద్ద డెడ్ బాడీ ఆటోలో పెట్టిన మహిళ ఈ 3వ భార్యన.
మూడవ భార్య ఈ తిరుమాని వర్మ ఇద్దరు కలిసి తులసికి సంబంధించి ఆస్తిని కాజేసేందుకే ఈ విధంగా భయపెట్టారా అనేది అయితే పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. ఇప్పటి వరకు కూడా కొన్ని చిక్కుముడులు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ చిక్కుముడులు పూర్తిగా వీడిపోయాయి. ఎందుకంటే తిరుమాని వర్మ పోలీసులు కంటపడ్డాడు, అంతేకాకుండా ఈ డెడ్ బాడీ ఎవరిదో ట్రేస్ అయింది కాబట్టి ప్రస్తుతం మొత్తం అందరూ కూడా పోలీసుల హ్యాండ్ ఓవర్ లో ఉన్నారు. తులసి కావచ్చు, తులసి చెల్లెలు రేవతి కావచ్చు. అసలు ఎందుకు వర్లైన్ ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ డెడ్ బాడీని వదినకి ఎందుకు పంపించాడు? మనం ముందు నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాం రోహిత్. ఎందుకంటే దాదాపు తులసి రేవతిలకి ముందు నుంచి కూడా ఆస్తి తగాదాలు ఉన్నాయి. అంటే వీరి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో హైమావతి, రంగరాజు, వీరిద్దరికి కూడా కాస్త 3.5 ఎకరాల పొలం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఈ ముందు నుంచి కూడా ఈ ఆస్తికి సంబంధించి కొంచెం గొడవలు అవి జరుగుతున్నాయి. తులసికి సంబంధించి గతంలోనే సంతకాలు పెట్టాలని బెదిరించడం కూడా మనం చూసాం. అయితే రేవతిని కాదని ఈ తిరుమాని వర్మ ఈ విధంగా ఎందుకు భయపెట్టాడు మూడవ భార్యతో కలిసి? ఒకవేళ రేవతితో సంబంధం లేకుండా మూడవ భార్యతో ఈ విధంగా భయపెట్టి ఏదో విధంగా తులసిని భయపెట్టి తిరుమాని వర్మ ఆ ఆస్తిని రేవతి సహాయంతో తన పేరును రాయించుకుందామని ఒకవేళ ఈ విధంగా చేశాడా, లేకపోతే రేవతి కూడా దీంట్లో ప్రమేయం ఉందా అనేది అయితే విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక మహిళ ఆటోలో ఈ విధంగా డెడ్ బాడీ పార్సల్ చేసి పంపించింది కాబట్టి ఆమె మూడవ భార్యగా నిర్ధారణ కావచ్చు. ఎందుకంటే మూడవ భార్యతో కలిసి ఈ స్కెచ్ అంతా వేస్తున్నాడా? రేవతికి ఈ విషయం, డెడ్ బాడీ ఈ విషయం అన్ని తెలిస్తే కాస్త ఇబ్బందిగా ఉంటుందని ఒకవేళ వర్మ మూడో భార్యతో కలిసి స్కెచ్ అంతా వేశాడా? భయపెట్టి వర్మ రేవతికి ఆస్తి రాయించి తర్వాత వర్మ ఈ విధంగా చేద్దామని ఒకవేళ తన పేరును రాయించుకుందామని ఈ పన్నాగం అంతా పన్నాడని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే తిరుమల వర్మగా చెప్పుకుంటున్న ఇతను ఈ వ్యక్తి అసలు ఆ గ్రామమే కాదు, ఈ కాళ్ళకు సమీపంలో ఉన్న గ్రామమే కాదు, తను 10 ఏళ్ల క్రితం వారి తల్లిదండ్రులు వారందరూ కూడా ఆ గ్రామానికి వచ్చారు. తను పుట్టి పెరిగింది కూడా అక్కడ కాదని అయితే గ్రామస్తులు చెప్తున్నారు. అతని మెంటాలిటీ కూడా సరైనది కాదు, ఎవరితో మాట్లాడు అని కూడా చెప్పుకుంటూ వస్తారు. మనం ఆర్టికల్ ముందు నుంచి కూడా చెప్పిన ప్రధాన నిందితుడు ఈ శ్రీధర్ వర్మ అలియాస్ సుధీర్ వర్మ అలియాస్ వర్మ ఇతనే అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అదే రీతిలో కూడా అనుమానితుడిగా వ్యవహరిస్తున్న ఈ నిందితుడిని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దాదాపు ఈ రోజు సాయంత్రానికి పూర్తి విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తం అందరూ ఈ కేసుకు సంబంధించి ఈవెన్ ఆటో డ్రైవర్ ని కూడా ఇప్పటికి కూడా పోలీసులు విచారిస్తున్నారు. దాదాపు 10 నుంచి 15 మంది ఇప్పటి వరకు వేరు వేరు ప్రాంతాల్లో, రహస్య ప్రాంతాల్లో ఒక్కొక్కరిని దాదాపు 4-3 బృందాలు ఒక్కొక్కరిని విచారిస్తున్నారంటే ఈ కేసు ఎంత వరకు వెళ్తుంది అనేది చూడాలి. దాదాపు ఈ రోజు సాయంత్రానికి ఈ కేసు అయితే ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది రోహిత్. రైట్ మనోజ్, డెడ్ బాడీ డెలివరీ కేసులో మిస్టరీ వీడుతోంది. ఇప్పటి వరకు ఇది సస్పెన్స్ థ్రిల్లర్లా కొనసాగింది. పోలీసుల అదుపులో ప్రధాన నిందితుడున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్న వ్యక్తే శ్రీధర్. ఈ వ్యక్తే ఒక మనిషిని చంపి అతని డెడ్ బాడీని వదినకు పార్సల్ చేశాడు. శ్రీధర్ వర్మతో పాటు మరో మహిళను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎడగడ్డిలోని తులసి అనే మహిళ ఇంటికి నెల 19వ తారీఖున ఒక డెడ్ బాడీ పార్సల్గా వచ్చింది. ఆ డెడ్ బాడీ బర్రే పర్లాయేదిగా పోలీసులు గుర్తించారు. చేపల చెరువు మీద అతను రోజువారీ కూలీగా పనిచేస్తూ